నమస్తే, నా పేరు నవీన్. నేను మంచిర్యాల డిస్టిక్లోని కాస్పేట్ మండలంలోని కాస్పేట్ గ్రామంలో ఉన్నా. నేను ఈరోజు మీ ముందుకు వీడియోకి ఎందుకు వచ్చినా అంటే మా కాస్పేట్ గ్రామంలోని ప్రధాన రహదారి అయిన ఇప్పుడు మండలికి వెళ్ళాలన్నా ఎక్కడికి ఇక్కడ నుండి ఏ విలేజ్కి వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ రోడ్డు. కాకపోతే ఈ మెయిన్ రోడ్ వచ్చేసి మొత్తం గొంతుకలతోటి మొత్తం ఎట్లా అంటే మొత్తం వాటర్ నిండి ఎక్కడ అంటే మొత్తం రోడ్ మొత్తం పొక్కలే ఉన్నది, డ్యామేజ్ ఉంది. దాంతో ప్రయాణికులు వెళ్ళే బైక్ ప్రయాణికులు కానీ ఆటో వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి చూడండి, ఇంతకుముందు కొంచెం మాత్రమే వర్షం పడ్డది. ఈ కొంచెం వర్షానికి చూడండి వాటర్ మొత్తం ఎట్లా అయిపోయిందో. ఇదిగోండి, ఇప్పటికి నేను ఇప్పుడు కాదు కొత్త వీడియో చేయట్లేదు. నేను 3 మంత్స్ నుంచి నేను వీడియో చేస్తున్నా. కాకపోతే ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాయకులు కానీ ఇక్కడ ఉన్న అంటే అధికారులు కానీ ఎవరు కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, చేయించట్లేదు. చూడండి, దీంతో ఇది ఇట్లా ఉండడంతో వచ్చిపోయే మొత్తం వాహనదారులు కానీ రోడ్ల పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళు కానీ చాలా ఇబ్బందుల పాలైతే అవుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళ వాళ్ళకి ఏంటంటే డస్ట్ వెళ్ళడము, తర్వాత వచ్చిపోయే వెహికల్స్ వాళ్ళకి కూడా చాలా వరకు వెహికల్ డ్యామేజ్ అవ్వడం, తర్వాత కింద పడిపోయి దెబ్బలు తాకడం లాంటివి చాలా అవుతున్నాయి. కాకపోతే ఇప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది చూడండి, ఇది ఎంత లోతుంది చూడండి. ఇదేమన్నా రోడ్ అనుకుంటున్నారా, లేక మన గ్రామాల్లో చిన్నగా ప్రవర్తించే ఇది చిన్న వాగులు అనుకుంటున్నారా? నాకు మాత్రం అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ చాలాసార్లు అయితే అడుగుతున్నాము, ఇప్పటికి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు ఈ మెయిన్ మండలికి ఒక ఎమ్మెల్యే రావాలన్నా, ఎంపీ రావాలన్నా, కలెక్టర్ రావాలన్నా మెయిన్ రోడ్ నుండి ఇదే రోడ్ నుండి రావాలి. చాలాసార్లు ఇప్పటికీ ఎమ్మెల్యే కానీ మన కలెక్టర్ కానీ ఎంపీలు కానీ చాలాసార్లు ఈ రోడ్ నుండి వెళ్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవట్లేదు. చూడండి, ఈ కార్లు కూడా చాలా ఇబ్బందుల పాలైతే అవుతున్నాయి. ఏ వెహికల్ వచ్చినా కూడా ఇబ్బంది పాలవుతుంది. దాన్ని మాట్లాడతారా? చూడండి, ఇది ఇంత దారుణంగా ఉండడంతో చాలామంది ప్రయాణికులు అయితే వెళ్తూ ఉంటారు. ఎవరికైనా కింద పడి ఏమైనా అయిందనుకోండి, చిన్న పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తారు బైక్ల పైన. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు వెళ్తారు. ఏదైనా కింద పడి జరగడానికి ఏదైనా జరిగితే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇక్కడ ఉన్న నాయకులు తీసుకుంటారా, లేక మా ఎమ్మెల్యే తీసుకుంటారా, ఎంపీ తీసుకుంటారా, లేక ఎవరు తీసుకుంటారు? సరే, ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనుకోండి, ఒకవేళ ఏమైనా అనుకోని పరిస్థితిలో వాళ్ళకి ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, ఆ ప్రాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారా? ఒక హెల్మెట్ లేకపోతే మనకు పోలీసులు అయితే ఆపుతారు, ఆపి హెల్మెట్ లేనందుకు ఫైన్ వేస్తారు. ప్రతి దానికి ఒక వెహికల్కి చిన్నది ఏమైనా లేకపోయినా ఫైన్ వేస్తారు. హెల్మెట్ ఎందుకు అని అడిగితే ఏమైనా జరిగిన రోజు నీ ప్రాణానికి ఇది సేఫ్టీ అనేది అంటారు. ఒక జరుగుతుందో లేదో తెలియదు, జరుగుతుందేమో అని ముందు జాగ్రత్తగా హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలని ఫైన్ వేస్తున్నారు. మరి ఇది రోడ్ ఇట్లా ఉన్నప్పుడు కంపల్సరీ కన్ఫామ్గా ఎవరితో ఏదో ఒకటి అవుతుంది. అలా అవుతుందని తెలిసి కూడా మరి ఇది ఎందుకు పట్టించుకోవట్లేదు? ఓట్లు అప్పుడైతే వస్తారు కదా, అంటే ఓట్లు వేయడానికైతే మేము కావాలి. ఓట్లు అయిపోయినాక మీరు గెలిచినాకైతే మాకు కావాల్సిన అవసరాన్ని అయితే తీర్చారు. మా ప్రాణాలకు ఏమైనా పర్లేదు, ఎందుకంటే మీరు కారణాలు వెళ్తున్నారు. మీ ఇంటికి మీ ఫామ్ హౌస్లకు కానీ మీ ఇళ్ళకి కానీ వెళ్ళడానికి మంచి రోడ్స్ అయితే ఉంటాయి. కాకపోతే మా లాంటి ఏంటంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం ఉంటుంది కదా, మా ప్రాణానికి ఏమైనా మీకు ఏం కాదు. ఎందుకంటే మా ప్రాణం మీకు చీమతో సమానం అని మీరు అనుకుంటారు. ఇప్పటికీ నేను చాలాసార్లు వీడియో చేసిన, కాకపోతే ఎవరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మొన్న రేవంత్ రెడ్డి సార్ కూడా ఒక మాట అన్నాడు, వెహికల్ తీసుకుంటే వెహికల్కి ఫస్టే దానికి బ్యాంక్ అకౌంట్ అటాచ్మెంట్ చేయాలి. అటాచ్మెంట్ చేసిన తర్వాత చలాన్ పడితే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుండే అమౌంట్ అనేది డిడక్షన్ అవ్వాలని ఒకటి చెప్పిండు. అదే రేవంత్ రెడ్డి సార్కి ఇది రేవంత్ రెడ్డి కానీ ఇక ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అధికారులకు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదా? మీకు చలాన్ పడితే మీ అకౌంట్లోకి డబ్బులు రావడానికి మా నుండి అయితే దోచుకుంటున్నారు. అదే మీరు ఈ రోడ్లు చేయించే ముందు, మీరు మా దగ్గరికి ఓటు హక్కు అడగడానికి వచ్చే ముందు మీ ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లు మా అకౌంట్కి లింక్ చేసి పెట్టవచ్చు కదా. లింక్ చేసి పెడితే మేమే డైరెక్ట్ చేసుకుంటాం, మీ దగ్గరికి రాము కదా. ఇప్పటికీ నేను 3 మంత్స్ 4 మంత్స్ నుంచి చేస్తున్నా, చాలా వీడియోస్ చేసినాం, ధర్నాస్ కూడా చేసినాం. కాకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు? మాకైతే ఇమ్మీడియట్లీ ఈ రోడ్ శాంక్షన్ కావాలి. అట్లనే చిన్న స్కూల్ పిల్లలు కానీ, తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇది ఇప్పుడు వర్షం వచ్చి ఇలా అయిపోయింది. ఒకవేళ రోడ్డు ఎండి ఉంటే మొత్తం డస్ట్ తోటి చాలామంది చాలా అనారోగ్యాల పాలవుతున్నారు. ఆస్తమా పేషెంట్స్ ఉన్నా కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్ ఇక్కడనే కాదు, చూడండి ఇక్కడ నుండి అంతవరకు
ఇంకా అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, అక్కడ నుండి మళ్ళీ మొత్తం ఇట్లనే ఉంది రోడ్డు. దీంతో పాటు వెహికల్స్ ఖరాబ్ అవ్వడము, చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈ వెహికల్స్ డ్యామేజ్ అయినప్పుడు కూడా ఇది దాని మేము నార్మల్ నడుపుకుంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళకి నార్మల్గా మేము నడుపుకుంటాం. వెహికల్ డ్యామేజ్ అయింది అనుకోండి, మేము చేసేదే రోజుకు ఒక 500-600 పని. దానికి వెహికల్ డ్యామేజ్ అయిన తర్వాత దానికి పెట్రోల్ పోసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వెహికల్ ఎవరు రిపేర్ చేయించి ఇస్తారు? మీ అధికారులు రిపేర్ చేసి ఇస్తారా? ఎవరు చేసి ఇస్తారు? మాకైతే ఇమ్మీడియట్లీ రోడ్డు కావాలని అయితే మేము కోరుకుంటున్నాము. ఈ ఏరియాకి సంబంధించిన వార్డ్ నెంబర్ కూడా అన్న ఇక్కడనే ఉన్నాడు, రాంబాబు అన్న. ఒకసారి అన్న మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ రోడ్డు ఇట్లా ఎప్పుడు చేపిస్తారు ఏంటి అనేది అన్న మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ రోడ్డు ఎప్పుడు చేపిస్తారు, దీని పరిస్థితి ఏంటి అన్న? మీరు అధికారులను అడిగితే ఏమంటున్నారు? నేను చాలాసార్లు ఈ రోడ్డు కోసము సర్పంచ్కి కానీ మన సింగరేణి వాళ్ళతో కానీ మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఊర్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. అతి త్వరలో ఈ రోడ్డుని సమస్య పరిష్కరిస్తాం, శాశ్వతంగా చేస్తామని అంటున్నాను. కానీ అది ఎప్పుడు చేస్తారో కూడా ఖచ్చితమైన ఒక టైము డేటు చెప్పట్లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నన్ను మా వాడవాళ్ళు మొత్తము స్వతంత్ర అభ్యర్థిగా అందరినీ కాదని నన్ను ఎన్నుకున్నారు. ఎందుకు? ఈ రోడ్డు పరిష్కారం, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే పరిష్కారం చేస్తారని. కానీ ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఈరోజు అకాల వర్షం కురవడం వల్ల ఈ గుంతలు మొత్తం నిండిపోవడం వల్ల అందరు నన్ను తిడుతున్నారు. ఏం చేస్తున్నావు వార్డ్ మెంబరా, ఏం చేస్తున్నావు, మేము నేను గెలిపించుకున్నాను ఎందుకేనా అని అందరు ప్రతి ఒక్కరూ నన్ను తిడుతున్నారు. కావాలంటే చూడండి, ఒక అమ్మ ఏమన్నదో నన్ను మీరే ఒకసారి చూడండి, నేను వీడియో పెడతాను, చూడండి మీరు. అయితే వీళ్ళు ప్రజలు వచ్చి నా ఇంటికి వచ్చి కూడా తిడుతుండ్రు. ఈరోజు వర్షం పడడం వల్ల మొత్తం గుంతలు నిండిపోయినాయి, నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని అంటుండ్రు మా మామూలని. నువ్వు నిన్ను గెలిపించుకున్నది ఎందుకైనా, నీ రోడ్డు బాగా చేయడానికా లేకపోతే ఇంటికాడ ఉండడానికా, ప్రజల సమస్యలు మీకు పట్టింపు లేదా అని ఇంటికి వచ్చి అందరు తిడుతుండ్రు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, నీతో కాకపోతే చెప్పు, మేమే ముందుకు వస్తాం, మేము ఏం చేయాలో అది తర్వాత మేము చేసుకుంటాం అని అంటున్నారు. నేను ఇన్ని రోజులు వాళ్ళు ధర్నాలు అవన్నీ చేస్తే వద్దు చేయొద్దు, ఒక అధికారులకు కొన్ని రోజులు టైం ఇద్దామని చెప్పుకుంటూ వచ్చిన. ఇక మీదట వాళ్ళే నువ్వేం చేయకుంటే మేమే ముందుండి మేమే చేసుకుంటాము, నిన్ను వార్డు మెంబర్ గెలిపించింది ఎందుకు మరి అని నాతోని వాగ్వాదానికి దిగిండ్లు. కాబట్టి ఏం చేద్దామంటే, ఇప్పుడు 15 days వెయిట్ చూడాలి, వేసి చూస్తేనే కదా తెలిసేది, వాళ్ళు అధికారులు వచ్చి ఏం చెప్తారో అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనము 15 days టైం ఇవ్వాలి, తర్వాత అధికారులు ఏం చెప్తారో దాన్ని బట్టి మనము ముందుకెళ్ళాలి అని వాళ్ళతో చెప్పిన. ఒకవేళ నీతో కాకుంటే మేము తర్వాత ఏం కార్యక్రమాలు చేయాలో అది చేసుకుంటామని ప్రజలు కూడా చెప్తున్నారు. మనకు బీఆర్ఎస్ వార్డ్ నెంబర్ శంకర్ కూడా వస్తున్నాడు. ఒకసారి అన్నను కూడా అడిగి అన్న మాటల్లో తెలుసుకుందాం ఈ రోడ్డు గురించి. అన్న, ఈ రోడ్డు గురించి మీరు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు అన్న? ఏమని అడుగుతున్నారు అధికారుల్ని, అంటే అధికారంలో ఉన్న అధికారుల్ని? ఇంతకుముందు ఈ రోడ్డు గురించి అందరం ధర్నా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వారం నుంచి చేయడం జరిగింది. ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజల కోసం. మనం గెలిచింది కోసం, ప్రజల కోసం. ప్రజల కోసం చేయకపోతే మనం ఎందుకు? నాయకులు ఎందుకు, అధికారులు ఎందుకు, ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల గురించి, ప్రజల కోసమే. కాబట్టి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏదైనా కానీ సమస్యగా దీనికోసం ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారంటే, చాలా అనేక రోగాలు వస్తున్నాయి, బండ్ల నుంచి వచ్చేటప్పుడు పడుతున్నారు. ఇప్పుడు గర్భిణ స్త్రీలు ఉంటారు చూసినావా, వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళు పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కథ వాళ్ళు ఏదో ఒకటి అయితే కదా నాని. ఆ విధంగా జరుగుతున్నాయి. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మీరు మొన్న ధర్నా చేసింది కదా 1 week బ్యాక్, చేసినప్పుడు అంటే వాళ్ళు ఏమన్నారు అంటే, అధికార పార్టీ వాళ్ళు కానీ లేకుంటే అధికారులు కానీ ఈ రోడ్డు గురించి ఏమన్నారు అన్న? చేపిద్దాం అంటున్నారు, కానీ ఇంతవరకు చేసింది లేదు, చూసింది లేదు. అంటే పర్టికులర్గా ఇప్పుడు చేపిస్తామని వారం ఆగురి, 2 వారాలు ఆగుండి, నెల ఆగుండి,
ఆ? ఈ విధంగా చెప్పుకుంటేనే పొడిగింపు పోతుంది కానీ దానికి పరిష్కారం లేదు, చేయడం లేదు, ఏది లేదు. ఓకే అన్న, మీరు అడిగితే అంటే పర్టికులర్ టైం చెప్పకుండా ఇప్పుడు వేపిస్తాం అప్పుడు వేపిస్తాం అంటున్నారు కదా. ఓకే, ఇప్పుడు అంటే మీరు ఒక టైం పర్టికులర్ టైం పెట్టుకుంటారు కదా, ఆ టైం తర్వాత అంటే ఆలోపు చెప్పకపోతే మీరు మీ పార్టీ నుండి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న? ఈ ఉన్నటువంటి సమస్యని ముందుకు తీసుకెళ్ళి ఉన్నటువంటి అధికారులకు ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్కి కానీ ఉన్నటువంటి మన కలెక్టర్ ఆఫీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి మా పార్టీ తరఫున అందరం కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. 100% న్యాయం కోసం ఏదైనా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు నేను రాంబాబు అన్నని అడిగినప్పుడు రాంబాబు అన్న ఏమనంటే మమ్మల్ని ఇక్కడ అంటే నేను పని చేస్తా అని ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను గెలిపించి ఇక్కడ ఎన్నుకున్నారు, కాకపోతే ఇది రోడ్డు బాగా చేయకపోవడం వల్ల నా ఇంటికి వచ్చి అందరూ తిడుతున్నారు అని చెప్పిండు. పాపం ఆయన బాధ అయినా వ్యక్తం చేసిండు, కాకపోతే మేము అధికారులకు ఇది చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లే అంటున్నారు. అట్లనే ఇప్పుడు మీరు కూడా అంటే వార్డు మెంబర్గా గెలిచింది కదా, మీ దగ్గరికి కూడా వచ్చేవరనే ఏమన్నా మీ దగ్గర ప్రజలు ఏమన్నా అంటున్నారా? ఇప్పుడు గెలిపించుకున్నాం, మీరు పని చేయకపోతే ఎట్లా, మా సమస్యలు మీరు పరిష్కరిస్తారనే కదా అని చెప్పేసి దగ్గరికి వచ్చి తిడుతున్నారు, అడుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. రాంబాబు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను మా బీఆర్ఎస్ తరఫు నుంచి వెళ్ళి అని ఆయన ఎందుకు గెలిపించుకున్నారు ఈ రోడ్ సమస్య కోసం ఏదైనా ఆయన చేస్తారని చెప్పేసి ఆయన ఏకీగ్రహంగా గెలిపించుకున్నారు ఆయనని. అయితే అన్న ఇంతకుముందు రాంబాబు అన్న ఏమన్నా అంటే నేను అక్కడికైతే అధికారులకు చాలాసార్లు చెప్తున్నాను, ఒకటి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇన్ కేసు నేను అంటే పట్టించుకోకపోతే ఇప్పుడు నేను కూడా చర్యలు ఎత్తిస్తా, ప్రజలకే వదిలేస్తా, ప్రజలు ఏం చేసినా నాకు సంబంధం లేదు అన్నారు. అంటే మీరు ఒకవేళ మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కదా, రోడ్డు పట్టించుకోకపోతే ఎవరు అంటే అధికారులు ఎవరు పట్టించుకోకపోతే అంటే మిమ్మల్ని కూడా వచ్చి తిడుతున్నారు అంటున్నారు కదా. సమస్యల కోసం ఎవరైనా వచ్చి ప్రజలు ఖచ్చితంగా నేను అడుగుతారు, ఎందుకంటే మనం గెలిపించుకున్నారు కాబట్టి మన బాధ్యత పని చేయడం అనేది బాధ్యత. ఆ బాధ్యత లేని వాళ్ళు అది వేస్ట్ అయ్యి 100% వేస్ట్ అయ్యి. అదే నేను ఇప్పుడు మీరు అధికారులకైతే ప్రాబ్లం తీసుకెళ్ళి చూపిస్తున్నారు, కాకపోతే అధికారులు చేయట్లేదు, మీకు ఇంటికి వచ్చి వెడుతున్నారు. ఒకవేళ అయినా కూడా చేయకపోతే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు అన్న? ఎక్కువ ఏం లేదు, ఇప్పుడు మా బీఆర్ఎస్ తరఫున మా కార్యకర్తలు కానీ మా యొక్క లీడర్లు కానీ మా యొక్క ఉన్నటువంటి అందరు మూగుమడికి కలిసేసి బీఆర్ఎస్ తరఫున రాస్పేట గ్రామంలో మండలి యొక్క ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ అండ్ కలెక్టర్ ఆఫీస్ కానీ తీసుకెళ్ళి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. 100% ఈ సమస్యల కోసం ఏదైనా కానీ పోరాడి చేపించడం 100% జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇది ఎప్పటిలోపు అవుతుంది ఏంటనేది మీకు ఏమైనా ఒక ఐడియా ఉందా, లేక నార్మల్గా ఇట్లా అని చెప్తున్నారా అన్న? అంటే మీరు ప్రజలు చూసే ప్రజలకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్న. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ రేపు చేపిస్తారు, మాపు చేపిస్తారు, వారం ఆగుండి, నెల ఆగుండి అనుకుంటేనే పొడిగించుకుంటా వెళ్తున్నారు తప్ప మన యొక్క రోడ్ పరిష్కారం అనేది ఇంకా జరగడం లేదు. దీన్ని పై అధికారులకు తీసుకెళ్ళి దాన్ని చేసుకెళ్తే దాన్ని అయ్యే విధంగా ఉంటుందన్న. మీరు ఎప్పటిలోపు ఇది అంటే ఇది ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలని మీరు అనుకుంటున్నారన్న? ఒకసారి అధికారులు కూడా చెప్పాలి. ఎప్పటిలోపు అంటే ఇది ఇప్పుడు ఈ పరిష్కారం అనేది ఇప్పుడు ఇంకా ఏమీ రావడం లేదు. అంటే మీరు ఎప్పటిలోపు అనుకుంటున్నారు? ఒక 1 వీక్ 10 days ఎప్పటిలోపు అని మీరు అనుకుంటున్నారు? 1 వీక్లే 10 days 15 రోజులలో కంప్లీట్ చేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, చూసింది కదా, నేనైతే ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లని కూడా అడిగి తెలుసుకున్నా ప్రాబ్లం ఏందని. పాపం వాళ్ళని కూడా పర్సనల్గా వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రజలు తిడుతున్నారని చెప్తున్నారు. అట్లనే ఇక్కడ ఉన్న అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వెంటనే స్పందించి రోడ్ అనేది బాగు చేయాలని